హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై కిచెన్. ఈరోజు స్పెషల్గా నేను క్యారెట్ పన్నీర్ రోల్స్ చేశానండి. ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయి. చూడండి ఎంత క్రిస్పీగా ఉంటాయో, చాలా టేస్టీగా ఉంటాయి. ఎప్పుడైనా మీ పిల్లలు స్వీట్ కావాలని అడిగితే ఇలా చేసి పెట్టండి. చూడండి ఎంత క్రిస్పీగా, ఎంత టేస్టీగా ఉంటాయి ఇవి. వీటిని ఎలా చేయాలో నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. పాలల్లో పుల్లటి మజ్జిగ వేసి నేను పాలు విరగొట్టాను. ఇలాగా ఒక జాలి తీసుకున్నాను, దీని నుండి నీటిని వేరు చేస్తున్నాను. ఒక కప్పులో 1/2 వంతు పాల విరుగుడు వచ్చేసిందండి. 400 ml పాలతో 150 గ్రామ్స్ క్యారెట్ తీసుకుంటున్నాను. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కొద్దిగా నెయ్యి వేసానండి. నేను క్యారెట్ని తురిమేశాను. ఇప్పుడు దీన్ని కడాయిలో వేస్తున్నాను. దీన్ని స్టవ్ ఫ్లేమ్ సిమ్లోనే పెట్టి ఫ్రై చేయాలండి. 5 minutes పడుతుంది కనీసం ఇది ఫ్రై కావడానికి. పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేయాలి. దీనికి ఖచ్చితమైన కొలతలు ఏమీ లేవండి, మీరు ఎంతైనా వేసుకోవచ్చు. పన్నీరు ఎక్కువగా టేస్ట్ ఉంటుంది కాబట్టి దాన్ని ఎక్కువగా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను పన్నీర్ని కూడా వేసాను. కొద్దిగా ఇలాచీ పౌడర్ వేస్తున్నాను. ఒక 2 నిమిషాలు ఇలా ఫ్రై చేశాక 1/2 కప్పు మిల్క్ పౌడర్ వేస్తున్నానండి. ఇది కంప్లీట్గా ఆప్షనల్ అండి. మీరు కావాలంటే షుగర్ వేసుకోవచ్చు దీనికి బదులుగా. సిమ్లోనే పెట్టి 5 minutes ఫ్రై చేశాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి. ఇక్కడ నేను కొద్దిగా గోధుమ పిండి తీసుకున్నానండి, కొంచెం సాల్ట్ వేస్తున్నాను. పిండిని నీళ్లు పోసి పూరి పిండిలాగా గట్టిగా కలపాలండి. నేను 1 kg గోధుమల్లో 100 grams గోధుమలు కొంచెం దోరగా వేయించి, ఒక 100 గ్రాముల మొక్కజొన్నలు కూడా దోరగా వేయించి కలిపి పిండి పట్టిస్తాను. ఇలా పట్టించిన పిండితో పూరి కానీ చపాతీ కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. దీంట్లో నూనె పోసే పని ఉండదు, పిండి కలిపే ముందు నూనె వేసే పని లేదు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నేను అదే పిండిని తీసుకున్నానండి. ఇలా గట్టిగా కలిపేసుకోవాలి పిండిని. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. 10 minutes తర్వాత నేను పిండిని తీసుకుంటున్నానండి. ఇలా 2 parts చేస్తున్నాను దీన్ని. సన్నగా చపాతీలాగా చేయాలండి దీన్ని. ఇలా సన్నగా చపాతీ చేశానండి. సన్నగా చేసి పెట్టుకున్న తర్వాత ఏదైనా ఒక రౌండ్ షేప్ లిడ్ కానీ ఏదైనా తీసుకుని దీన్ని కట్ చేయాలి. ఇలా పూరి చేసి తీసుకోవాలండి. ఇప్పుడు నేను ఒక పూరి తీసుకొని క్యారెట్ పన్నీర్ మిక్చర్ పెట్టేశానండి. దీన్ని ఇలా ఫోల్డ్ చేయాలి. ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. చేతికి కొద్దిగా తడి చేసుకుని దీన్ని ఇలా తడి చేయాలి. ఇలా తడి చేయాలి. బ్రెడ్ క్రమ్స్ తీసుకున్నాను, దీంట్లో డిప్ చేయాలి.
స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ పోసానండి. స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టాను. ఆయిల్ వేడెక్కింది. నేను కొన్ని రోల్స్ చేసి పెట్టాను. ఇప్పుడు వీటిని ఆయిల్లో వేసేస్తున్నాను. స్టవ్ ఫ్లేమ్ సిమ్లోనే పెట్టి వీటిని ఫ్రై చేయాలండి. ఇప్పుడు ఒక 4 మినిట్స్ తర్వాత నేను వీటిని తిప్పేస్తున్నాను. చూడండి, ఇవి ఫ్రై అయిపోయాయండి. తీసేస్తున్నాను. నూనెలో బుడగలన్నీ పోయినాయనంటే ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయినట్టు. మీకు స్వీట్నెస్ ఎక్కువగా కావాలనుకుంటే ఇలా షుగర్ పౌడర్లో డిప్ చేసి తీసుకోవచ్చు. చూడండి, పన్నీర్ క్యారెట్ రోల్స్ రెడీ అయిపోయాయండి. ఇవి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.